వన మహోత్సవంలో భాగంగా 4 లక్షల మొక్కలను నాటాలని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ అన్నారు. సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుపై ఆవరణలో ఈ రోజు జరిగిన వన మహోత్సవంలో ఎమ్మెల్యే సింగరేణి అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని 1000 మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ లేబర్, స్పెషల్ మీడియా, ఆల్ యూనియన్ లీడర్స్, స్కౌట్స్ అందరికీ కూడా మరొకసారి స్వాగతం తెలియజేస్తున్నాను. అలా ముందుండాలి. ఇది ఇట్లనే ముందుకు సాగుతుందని మీ యొక్క నాయకత్వంలో ముందుకు సాగుతుంది సార్. ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన సీఎం ఏంటి బలరాం సార్ గారి ఆదేశానుసారం మనం 4 లక్షల మొక్కలు నాటే దీన్ని కూడా క్లోజ్ చేసే వరకు తప్పకుండా ఇక్కడ ఒక మినీ అడిగి చేయాలని చెప్పి పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ వాటిని రక్షించడము మరియు గాలి వన మహోత్సవ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. సార్ ఇవాళ సింగరేణి నగరం గత 60-70 సంవత్సరాల ముందు ప్రారంభమై అనేక దేశానికి వెలుగునివ్వడానికి అనేక మంది కార్మిక బంధువులు ప్రాణాలు త్యాగం చేసి ఈరోజు మన నగరం మాత్రం బొందలగడ్డ అవుతా ఉంటే బాధ. ఆ ప్రాంతంలో అందరం కలిసి పచ్చదనాన్ని మనము ప్రోత్సహించాలి, ప్రతి ఒక్కరు బాధ్యతగా చేయాలని చెప్పినప్పుడు రామగుండానికి నేను మొదటిగా ప్రారంభిస్తానని చేద్దాం, ప్రతి ఒక్కరి ద్వారా చెట్లు నాటించే కార్యక్రమం చేద్దామని చెప్పి లలిత్ గారితో చెప్పినప్పుడు వెంటనే ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేసేది. బొగ్గు అయిపోయేలా కాదు, బొగ్గు ఉండంగానే ఇది పచ్చగా చేద్దాం, ఖచ్చితంగా టూరిజం ప్లేస్ గా ఇప్పుడు వస్తుంటేనే కార్లో చెప్పిన ఇవాళ సింగరేణి కాలనీలో ఉన్న ప్రతి ఒక్క కార్మికుడు మా ఊరికి రండి అని ఆహ్వానించే తీరులో ఈ నగరాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంటే ఎట్లా పండుగ కన్నుల పండుగ కనబడుతున్నది. మొక్కలను పెంచడం మొక్కుబడి కాదు, మొక్కలను పంచడం ఒక పండుగ లాగా చేద్దామన్న కార్యక్రమానికి మనం తెలియగానే ఇచ్చేసి నేను ఉంటా తప్పనిసరిగా ఇక్కడ మనందరూ అందరం కలిసి 1000 మొక్కలు నాటుదా. మీరు అందరూ నాటినాక తలా ఒక్క నాటాలి, ఇంటికొక్క మొక్క నాటాలి. రామగుండము ఇంతకుముందు చేసినట్టుగా కాదు, దీన్ని పచ్చని రామగుండం లాగా చేయాలి. ఊరంతా మొక్కలతో ఉండాలి. నాయకులు కానీ అందరూ సహకరించడం వల్లనే ఈ బాయి ఈ రోజు నడుస్తుంది. మనము RG1 ఏరియాలో ఓసీఫ్ అని చెప్పుకోవడం ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను దీన్ని సహకరించినందుకు.